ఇంకొక గొప్ప వార్త సార్. మనం ఇది గ్లోబల్ రౌండప్‌లో మాత్రమే చర్చించిన అంశము. ఎక్కడా గూడా ఈ వార్తలు రాలేదు. కొన్ని వార్తాపత్రికల్లో నేషనల్ న్యూస్ పేపర్స్‌లో వచ్చింది మాత్రమే. టాయ్స్ ఇండస్ట్రీలో భారతదేశం పురోగతి గురించి మనం మాట్లాడాం. గతంలో మీరు చాలా సార్లు చెప్పారు. టాయ్స్ అనేవి ఇంతకుముందు మొత్తం అంతా చైనా నుంచో, తైవాన్ నుంచో, వియత్నాం నుంచో ఇట్లా వచ్చేవి. బట్ మనం దానికి భిన్నంగా పూర్తిగా భారతదేశమే ఇక్కడే మనము మేడ్ ఇన్ ఇండియా లాగా టాయ్స్ ఇండస్ట్రీని విపరీతంగా పెంచుకుంటున్నాము అని. సో అది నంబర్స్ కొన్ని వచ్చాయి. ఈవెన్ ఇది పిఐబి ప్రెస్ నోట్ నేను చదువుతున్నాను. ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ విట్నెసెస్ 52% డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ అండ్ 239% రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ఇన్ కంపారిజన్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2014-15. 2014-15తో పోల్చితే 2022-23కి 52% ఇంపోర్ట్స్లో డిక్లైన్ తగ్గిపోయినాయి. 239% ఎక్స్పోర్ట్స్ పెరిగాయని. ఇట్స్ అ గ్రేట్ న్యూస్ అసలు యాక్చువల్లీ. ఒక ఇండస్ట్రీలో ఇంత గ్రోత్ కనబడుతోంది. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ మనం మాట్లాడాలి. సో మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కరెక్ట్. ఇది మనకు క్రమేపీ మన బొమ్మల ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఎన్ని బొమ్మలు చేసాం. మనకు కొండపల్లి బొమ్మలు తీసుకుందాము, మనకి ఎన్నో ఉన్నాయి. మన దేశంలో బొమ్మలు తక్కువ. బొమ్మల చరిత్ర మనకు మొహంజదారో హరప్పలోనే బొమ్మలు చేశారు మన వాళ్ళు. అదో పండగలా చేసుకుంటాం. బొమ్మల కొలువు చేస్తాం మనం. అటువంటిది మన దేశంలో బొమ్మలు తయారు చేసుకోకుండా ఎవడో తయారు చేసింది కొనుక్కునే దౌర్భాగ్యం మనకి ఎందుకు పట్టింది? 2-3 కారణాలు. ఒకటి, మనం ఇన్నోవేట్ చేసుకోలేకపోయాము. అవును, చాలా ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. కరెక్ట్. పిల్లలకి తగ్గట్టుగా దాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా చేయడం అన్నది బహుశా అక్కడెక్కడో మన వాళ్ళు కొంత ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ ఇన్నోవేషన్ వాళ్ళలో రాలేదు. రెండవది, అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే, ఈ ఇండస్ట్రీస్లో పనికిమాలిన లేబర్ లాస్ ఇవన్నీ పెట్టి, ఈ యూనియన్స్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలన్నీ మూయించేశారు. అవి ఎక్స్ట్రా బోనస్లు కావాలని, అది కావాలని, ఇది కావాలని చెప్పేసి ఈ మొత్తం కంపెనీలన్నీ మూయించేశారు. వీళ్ళు మూయించకపోతే లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి మీ దగ్గర అది లేదు, టాయిలెట్లో ఏదో శానిటరీ నాప్కిన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు బనాయించడం. ఇలా మొత్తానికి దీన్ని కుదేలు చేశారు. ఎందుకు చేశారు ఇది అంటే కనుక, చైనా నుంచి వీళ్ళకు ఫండింగ్స్ వచ్చింది కాబట్టి దాని బేసిస్ మీద ఆ పైసలు తీసుకొని లేబర్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్స్ కావచ్చు, ఈ ఇండస్ట్రీ మొత్తం కుదేలు చేశాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫోకస్డ్గా దాంట్లో టెక్నాలజీ తీసుకొచ్చారు. ప్లస్ కాన్షియస్గా చైనా నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటూ వెళ్ళాం. మనం కంప్లీట్గా మానేయలేదు, తగ్గించుకుంటూ వెళ్ళాం. అందుకనే 52% తగ్గింది. 539% ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్పోర్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. మనమే తయారు చేసి విదేశాలు పంపించగలుగుతున్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా కానీ టాయ్ ఇండస్ట్రీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏదంటే చైనానే చెప్తారు. అమెరికాలో ఇప్పుడు హ్యాలోవిన్ కానీ, లేదా మనకు ఈస్టర్ కానీ, లేదా మనకు క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ ఏదైనా బొమ్మలు గిఫ్ట్స్ ఇచ్చుకోవాలంటే కనుక చైనా నుంచే వాళ్ళకి వస్తాయి. పాండమిక్ వుహాన్ వైరస్ వచ్చినప్పుడు చైనా నుంచి అన్నీ ఆగిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఎక్కడి నుంచి రాలేదు వాళ్ళకి. సో భారతదేశం ఇప్పుడు దాన్ని క్రమేపీ ఆ ఏరియాను కూడా ఆక్యుపై చేస్తున్నాం. ఎక్కడా హెడ్లైన్స్ అనౌన్స్ చేయట్లేదు, క్వాయిట్గా మనం ఆ స్పేస్ టేక్ ఓవర్ చేస్తున్నాం. సో చైనా కుదేలవుతుంటే భారతదేశం ఎదుగుతుంది. ఇది ఒక ఇండస్ట్రీ. ఇటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో మనం మెల్లిమెల్లిగా చైనాని రీప్లేస్ చేస్తున్నాం. కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు. బహుశా వచ్చే 4-5 సంవత్సరాల్లో మనం చైనాకు ధీటుగా ఒక స్టిఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి మనకు రాబోతుంది. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.